హెచ్ఎంపివి వైరస్ అనేది హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఇదేమీ కొత్త వైరస్ కాదు. యాక్చువల్లీ ఇది చాలా సంవత్సరాల నుంచి మనకు తెలిసిన వైరసే. అండ్ ఇది కామన్గా ఉండే కోల్డ్ లేకపోతే ఫ్లూ అంటాం కదా ఏదైతే, ఆ టైప్ ఆఫ్ వైరసే అండ్ కామన్గా ఇన్ఫెక్ట్ చేస్తూనే ఉండింది చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి. అయితే దీని తీవ్రత అనేది మనకు ఇప్పుడు ఈ రీసెంట్గా వస్తున్న న్యూస్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో చూస్తున్నట్టు కానీ అదేమీ ఎక్కువగా తీవ్రంగా ఇన్ఫెక్ట్ చేసే ఒక టైప్ ఆఫ్ వైరస్ అయితే ప్రస్తుతానికి కాదు. కొన్ని చోట్ల అండ్ కొంతమందికి, అంటే ఎవరిలోనైతే రోగనిరోధక శక్తి కొంచెం తక్కువగా ఉంటుందో, ముఖ్యంగా పసిపిల్లలు కావచ్చు, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపు పిల్లలు కావచ్చు, లేదంటే వృద్ధులు కావచ్చు, ఎవరైతే 60-65 ఇయర్స్ అంటే 60-65 సంవత్సరాలు నిండిన వృద్ధులు కావచ్చు, ఎవరిలో అయితే వాళ్ళ రోగనిరోధక శక్తి కొంచెం తక్కువగా ఉంటుందో, సో వాళ్ళల్లో ఈ వైరస్ కొంచెం ఎక్కువ తీవ్రంగా ఇన్ఫెక్షన్ చూపించే అవకాశం ఉంది. బట్ ప్రస్తుతానికైతే ఈ వైరస్, ఈ హెచ్ఎంపివి వైరస్ ఎటువంటి తీవ్రమైన వ్యాధులు కలిగిస్తున్నట్టుగా అయితే ప్రస్తుతానికి ఆధారాలు లేవు. అండ్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే గత కొద్ది రోజుల్లో మనకు గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇస్తున్న రిపోర్ట్స్ ప్రకారము చాలా కొద్ది కేసెస్ అనేవి రిపోర్ట్ అయినాయి. అండ్ అది కూడా ముఖ్యంగా సంవత్సరంన్నర లోపు పిల్లల్లో, దట్టు గుజరాత్లోని అహ్మదాబాద్ దగ్గరలో కొన్ని కేసెస్, అండ్ బెంగళూరు నుంచి కొన్ని కేసెస్, అండ్ నాగ్పూర్ నుంచి కొన్ని కేసెస్ అనేవి రిపోర్ట్ అయినాయి. అండ్ ఇందులో ఈ అన్ని కేసెస్లోనూ కూడా ఏది కూడా చాలా తీవ్రమైన వ్యాధి వచ్చినట్టు కానీ లేదంటే ప్రాణాంతకంగా మారినట్టు కానీ ఎటువంటి ఎవిడెన్స్, ఆధారాలు లేవు. బట్ ఈ వైరస్లు ఏదైతే ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది బేసికల్లీ ముఖ్యంగా ఈ వైరస్లు అనేవి వాటి జెన్యూన్ పరమైన స్ట్రక్చర్ని, వాటిని చేంజ్ చేసుకునే అవకాశం అనేది అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే ఇటువంటి వైరస్లు మనకు వ్యాప్తిలో ఉంటాయో మన జాగ్రత్తలు పాటించడం అనేది మాత్రం ఖచ్చితంగా అవసరము. ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది మిగతా వైరసెస్ లైక్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అంటాము, ఏదైతే ముఖ్యంగా సంవత్సరం లోపు పిల్లలకి మనకు జలుబు కానివ్వండి, లేదనంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కానివ్వండి చేసే టైప్ ఆఫ్ వైరసెస్ ఉంటాయో, ఇది కూడా అదే కోవకు చెందిన వైరస్. ఇదేం కొత్త వైరస్ కాదు. అండ్ ఇదేమి ప్రాణాంతకమైన వైరస్ అని కానీ మనము భయపడాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదు. అండ్ అట్ ద సేమ్ టైం అలాగని చెప్పేసి మనము నెగ్లెక్ట్ చేయడానికైతే లేదు. ఇది ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సంరక్షణ పాటిస్తూనే ఉండాలి. లైక్ శానిటైజేషన్ కావచ్చు, లేదంటే మాస్క్ అనేది వాడడం కావచ్చు. అంటే ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా తగు రక్షణ సూత్రాలు మాత్రం పాటించాల్సి ఉంది.